ഹാപ്പി ഹോളി. ഒന്നും വിചാരിക്കില്ല മോളെ, ഇന്ന് ഹോളിയല്ലേ. हरे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे. రంగుల హోలీ కన్నా మన స్నేహం చాలా కలర్ఫుల్. హ్యాపీ హోలీ బస్తీ. रंग लेके खेलते गुलाल लेके खेलते रंग लेके खेलते गुलाल लेके खेलते राधा संग होली नंद लाल खेलते बोलो सारा रारा. నువ్వు ప్రతి క్షణం నాకు గుర్తొస్తూ ఉంటావు. నేను నీకు గుర్తొస్తానారా? నాకు ఒక డౌట్ రా, అసలు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? I love you brother, I love you. అక్కడే ఉండండి, టవల్ తీసుకొస్తాను. ఏంటండి తాగారా? సర్లే వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. అను, నేను తాగినందుకు నీకు కోపం రాలేదా? ఎందుకండి కోపం? మీరే జీతం వచ్చిన రోజు బాధ్యత లేకుండా తాగలేదు కదా. మీకు జీతం వచ్చి 4 రోజులు అవుతుంది. ఇంటి రెంట్ కట్టేశారు, కరెంట్ బిల్లు కట్టేశారు, ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చారు. నెల రోజులు కష్టపడితే వచ్చిన జీతం ఇలా 2-3 రోజులకి అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. వెళ్ళి స్నానం చేసుకొని రండి, కలిసి భోజనం చేద్దాం. అను, ఏంటండి? నీకోసం తీసుకొచ్చాను. పడిపోయింది, సారీ. ఎందుకండి సారీ? మీరే రోజు తాగరు కదా. వెళ్ళండి. ఏమండి చూడండి, నేను ఎలా లావ్ అయిపోతాను, కాస్త ఎక్సర్సైజ్ చెప్పండి తగ్గడానికి. నువ్వు అంత కష్టపడి ఎక్సర్సైజ్ చేయవలసిన అవసరం లేదే. నేను ఒక సైకిల్ కొనేసిస్తాను, రోజుకు 10 కిలోమీటర్లు తొక్కు, ఇట్టే తగ్గిపోతా. అవునా? అబ్బా, సైకిల్ తొక్కితే నేను ఎప్పుడు తగ్గుతానండి? నేను త్వరగా తగ్గలు, నాకు ఒక స్కూటీ కొనియండి. నీ వల్ల నేను వినాల్సి వస్తుంది. అసలు ఏం నేర్చుకుని వచ్చినావు మీ పుట్టింటి నుంచి వెళ్ళి? నీకు తెలుసా, నేను మా అమ్మ నాన్న లేకుండా ఉండకుండే, కానీ ఉండడం నేర్చుకున్నా. నాకు వంట వండడం కూడా రాకుండే, కానీ నేర్చుకున్నా. ఇంట్లో పని చేయడమే రాకుండే, కానీ ప్రతిదీ నేర్చుకున్నా. నాకు పొద్దుగాల లేవడం అస్సలు తెలీదు, కానీ నీ కోసం లేస్తున్నా. ఎవ్వరి మాట పడని నేను పెళ్ళైన తర్వాత ఈ ఇంట్లో ప్రతి ఒక్కరి మాట వినాల్సి వస్తుంది. అయినా నువ్వెంత సింపుల్ గా చెప్పినావు చూడు, మీ అమ్మ నాన్న దగ్గర ఏం నేర్చుకొని వచ్చినావని. అంత చులకనైపోయినామా మా పిల్లలంటే? ఐ లవ్ యూ. ఇది అందరూ అబ్బాయిలు చెప్పేదే, కొత్తగా ట్రై చేయొచ్చుగా. డుండు తేడా. ఓయ్, గొడవ పడేటప్పుడు ఒక్కసారి కూడా ఆలోచించరు కదా, ఈ గొడవ వల్ల మనం ఎక్కడ విడిపోతామా అని. తిరిగి మళ్ళీ కలవడానికి ఎందుకు ఇన్నిసార్లు ఆలోచిస్తారు? వెళ్ళి కలిసిపోండి. ఏంటి ముద్దు పెట్టుకోవాలి, హక్ చేసుకోవాలి, ఆ రేంజ్ లో చెప్దాం అనుకున్నావా? నాకు అలా అనిపించలేదు, అసలు అనిపించట్లేదు. అనిపించిందని అబద్ధం చెప్పచ్చుగా, ఈ పాడి పడిపోయాను. రేపు కాలేజ్లో ఫేర్వెల్ పార్టీ అమ్మా, సో టిఫిన్ ప్యాక్ చేయకు, మ్యూజిక్, డాన్స్, ఫుడ్ అక్కడే కుమ్మేస్తాం. ఓ, అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట. మరి అంతే కదా. ఇంకా నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి రేపు ఫేర్వెల్ పార్టీ అయ్యాక మీ టీచర్స్ కాళ్ళకి దండం పెట్టుకుని వాళ్ళ ఆశీర్వాదం తీసుకో. అబ్బా అమ్మా, ఏమైందిరా? ఇంట్లో అంటే ఓకే, కానీ అలా నలుగురిలో కాళ్ళకి దండం పెట్టుకోవాలంటేనే కొంచెం ఆక్వర్డ్ ఉంటుందమ్మా. ఆక్వర్డ్ ఏంట్రా? తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ స్థానం గురువులదే. అలాంటి గురువులకు దండం పెట్టుకుంటే ఆక్వర్డ్ ఏంటి? అవును, నేను కాదనట్లేదు, కానీ నేను ఒక్కనే అలా చేస్తే నా క్లాస్మేట్స్ వీడు ఓవర్ యాక్షన్ అనుకుంటారేమో.
అందరేమనుకుంటే మనకేంటి, మన ధర్మం మనం పాటించాలి. అయినా నాకు ఒక డౌట్ అమ్మా, పేరెంట్స్ తర్వాత నెక్స్ట్ స్థానం గురువుది అన్నావు కదా, అంటే గురువు కంటే పెద్ద స్థానం పేరెంట్స్ అన్నట్టే కదా. ఎగ్జామ్స్కి వెళ్ళకముందు ఎలాగో మీ కాళ్ళకి దండం పెట్టుకుంటున్నాము, సో మళ్ళీ టీచర్స్కి పెట్టుకోవడం అవసరమా? తల్లిదండ్రులు కనిపించినందుకు మొదటి స్థానం కొట్టేశారు. లేకపోతే నిజం చెప్పాలంటే మనని ప్రపంచానికి పరిచయం చేసి ఆ గురువుకి మొదటి స్థానం దక్కాలి. మా రోజుల్లో గురువులకి మేము చాలా మర్యాద ఇచ్చేవాళ్ళం. ఎగ్జామ్స్కి మాత్రమే కాదు, ప్రతి ఒక్క పండక్కి కూడా కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకునేవాళ్ళం. ఇప్పటి జనరేషన్ వాళ్ళకి గురువు అంటే విలువ ఉంటే కదా. కొంతమంది బుద్ధి లేని సినిమా డైరెక్టర్లు వాళ్ళ సినిమాల్లో లెక్చరర్స్ స్టూడెంట్లు ఆట పట్టించడం ఒక ట్రెండ్గా చూపించారు. ఆ సినిమాల ప్రభావమే ఈరోజు యువత చెడిపోవడానికి